ఊర్మిళ అందరి ముందు ఈ విధంగా అంటూ ఉంటుంది. తను జానకి రామయ్య పెద్ద కూతురు ఏంటత్తయ్య అలా అంటున్నారేంటి? తను రోడ్డు మీద దొరికిన ఒక అనాథ కదా, అనాథ అని చెప్పాలి. తనకి ఊరు లేదు, పేరు లేదు, అలాగే మతం లేదు, కులం లేదు. ఈ ఇంటి చిన్న కోడలిగా తనని చేసుకుంది అనే విధంగా అనగానే కౌసల్య వెంటనే ఊర్మిళ అనే విధంగా అంటూ ఉంటే, ఎందుకత్తయ్య ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను అని అంటే, అప్పుడు వెంటనే ఇందు ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియదా? కావాలని చేస్తావా, లేక తెలియకుండా నీ నోటి నుండి అనాలనే అంటావా? ఎందుకు మనుషులను అస్తమానం బాధ పెడుతూ ఉంటావు అని ఇందు ఈ విధంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని వెంటనే, అయ్యో బావగారు, నేనేమన్నాను? ఉన్నది ఉన్నట్టుగా అన్నాను కదా. ఎందుకంటే నన్ను ఏరి కోరి కులము మతము అన్నీ ప్రతీది కూడా చూసుకొని తన పెద్ద కోడలిగా చేసుకుంది. మరి వీళ్ళన్న దాంట్లో తప్పేముంది? అయినా అత్తయ్య తప్పుగా మాట్లాడింది, కరెక్ట్గా చెప్పాలి కదా, అందుకే చెప్పాను అనే విధంగా అనగానే ఇక ఇందు కూడా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే రాజమ్మ ఇలా అంటూ ఉంటుంది, అయినా కౌసల్య, నువ్వు ప్రతిదీ కూడా సంప్రదాయబద్ధంగా చేస్తావు, ఆచి తూచి అడుగు వేస్తావు. నా బిడ్డను చేసుకోమని అన్నాను, కానీ నువ్వు మాత్రం నా బిడ్డను కోడలిగా అంగీకరించలేదు. చివరికి నువ్వు ఈ అనాథను నీ చిన్న కోడలిగా చేసుకున్నావు కౌసల్య అనే విధంగా కౌసల్యతో రాజమ్మ అనగానే ఆ మాటలు విని కౌసల్య బాధపడిపోతూ ఉంటుంది. ఇందు మాత్రం ఏమనాలో అర్థం కాక సైలెంట్గా మౌనంగా అలానే ఉండిపోతుంది. అదంతా వింటూ ఊర్మిళ సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగే చుట్టలు వచ్చే విషయంలో కూడా సాంప్రదాయాలు చేసే నువ్వు అలాంటిది ఒక కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఇలా ఎందుకు చేసావు కౌసల్య? అయినా ఇలా ఎలా చేయబుద్దయింది? అసలు నువ్వు ఇలా చేస్తావని మేమెవరం కూడా ఊహించలేదు. ఒక నీ కోడలి విషయంలో మాత్రం నీ సాంప్రదాయాలన్నీ కూడా గాలికి వదిలేసి కోడలిగా మాత్రం తెచ్చుకున్నావు. అయినా నేను ఇందాక పనమ్మాయ అని అడిగాను కదా, తప్పే లేదు. ఎవరో అనాథ, అలాగే ఒక రోడ్డు మీద దొరికిన అమ్మాయి, ఓ కులము లేదు మతము లేదు, నీ చిన్న కోడలిగా చేసుకున్నావు. మరి తినని ఏమంటారు? అనాథ అనే అంటారు. ఏంటో ఏమో ఈ ఇంటి వాతావరణం ఫుల్లుగా చేంజ్ చేసావు కౌసల్య. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వేనా? నాకే అర్థం కావట్లేదు అని ఈ విధంగా రాజమ్మ అనగానే కౌసల్య బాధపడిపోతూ మౌనంగా ఉండిపోతుంది. ఇక వైదేహి మాత్రం పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసి ఊర్మిళ నవ్వుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. అయినా మనకెందుకులే, నువ్వు ఎవరిని కోడలిగా తెచ్చుకుంటే మనకేంటి? ఇక మా ఇంట్లో మాత్రం కార్యక్రమం జరుగుతుంది. మా అల్లుడి విషయంలో మాత్రం కులం గోత్రం అన్నీ కూడా చూసుకొని ఇస్తున్నాము. సరే కౌసల్య, పెళ్ళికి మాత్రం తప్పకుండా రా, అలాగే అందరూ కూడా రావాలి అనే విధంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కౌసల్య మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది. అప్పుడు ఇందు ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు కౌసల్య, బాధపడకు అనే విధంగా ఇందు అంటూ ఉంటే అప్పుడు వెంటనే కౌసల్య, అది కాదు అత్తయ్య అని అంటే, ఏంటి కౌసల్య అని ఇందు అంటూ ఉంటుంది. రాజమ్మ అన్న దాంట్లో తప్పేముంది అత్తయ్య, మనమే అవకాశం ఇచ్చి తప్పు చేశాము. ఆసియా ఈ ఇంట్లో ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయి ఉండేది. కానీ మనము ఇలా ఎందుకు తప్పు పని చేశామో ఏమో అని అనిపిస్తుంది అత్తయ్య. వైదేహిని ఈ ఇంటి చిన్న కోడలిగా చేసుకొని తప్పు చేశానని అనిపిస్తుంది అని ఈ విధంగా కౌసల్య అనగానే ఇందు షాక్ అయిపోతుంది. ఏంటి కౌసల్య, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, మరి నిజమే కదా, కులం గోత్రం ఏది కూడా లేదు, కానీ తనని మాత్రం మన ఈ ఇంటి చిన్న కోడలిగా చేసుకున్నాము. నాకు ముందు నుంచే వైదేహి చిన్న కోడలిగా ఉంచడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని మాటలు ఇవన్నీ పడాల్సి వస్తుందని నేను ముందు వాళ్ళకి అడ్డంకు చెప్పాను, కానీ దేవాంశ్ వల్ల వాళ్ళిద్దరి పెళ్ళి చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అందరితో మాట పడాల్సి వస్తుంది అని కౌసల్య బాధపడిపోతూ ఇందుతో అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ వైదేహి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు కూడా నన్ను అలానే అర్థం చేసుకున్నారు, నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? అసలు నా కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇలా అనాథల రోడ్డులా
రోడ్డుపై పడవేసి వెళ్ళిపోయారు అని బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇందు మాత్రం ఇలా అంటూ ఉంటుంది, వైదేహికి ఉన్నంత ఓపిక గుణం ఎవరికి లేదు కూడా. తను మన ఇంటి చిన్న కోడలిగా వస్తుందంటే మనం చేసుకున్న అదృష్టం, అంతేకాని వాళ్ళ మాటలు అలా నువ్వు పట్టుకోవటం ఏంటి కౌసల్య అని ఇందు ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏమో అత్తయ్య, నా మనసు బాలేదు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఇందు మాత్రం ఏమైంది కౌసల్యకు, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, నా కోడలి మనసును చెడగొట్టారు అని ఈ విధంగా ఇందు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వైదేహి మాత్రం రూమ్లోనే కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. అంతలోనే దేవాంశ్ వస్తాడు. ఇక దేవాంశ్ రాకని చూసి వెంటనే తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. అలా డల్గా కూర్చుంటుంది. దేవాంశ్ మాత్రం పరధ్యానంగా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. బయటికి వచ్చాక కూడా వైదేహిని అలానే ఒక వింతలా చూస్తూ ఉంటారు. కానీ వైదేహి మాత్రం బాధగా దీనంగా కూర్చొని అలానే ఉండిపోతుంది. అప్పుడు వెంటనే దేవాంశ్ చూసి, ఏంటి దీనికి ఏమైంది, అలా కూర్చుంది ఏంటి, ఏమైంది దీనికి, ఎప్పుడు హుషారుగా నాపై ఎప్పుడు పెట్టు చేస్తుండేది కదా, ఏమైంది ఈరోజు అని దేవాంశ్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే దేవాంశ్ వైదేహి దగ్గరకు వచ్చి, ఏమైంది వైదేహి అనే విధంగా అడుగుతూ ఉంటే, అప్పుడు వైదేహి టీ తీసుకుని రానా అనే విధంగా అడుగుతూ ఉంటే, టీ కాదు, నువ్వు ముందు చెప్పు ఏమైంది నీకు అనే విధంగా దేవాంశ్ అడుగుతూ ఉంటారు. ఏం లేదు, బాగానే ఉన్నాను కదా అనే విధంగా వైదేహి అంటూ ఉంటుంది. కానీ నీ కళ్ళు నీ మనసు నాకు వేరే చెప్తుంది అని దేవాంశ్ అనగానే వెంటనే వైదేహి ఇలా అంటూ ఉంటుంది. నా కళ్ళు ఏం చెప్తున్నాయండి, ఏం లేదు, సరే నేను కాఫీ తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవాంశ్కి మాత్రం వైదేహిపై అనుమానం వస్తూ ఉంటుంది. లేదు, ఇంట్లో ఏదో జరిగింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా తెలుసుకోవాలి అని వెంటనే దేవాంశ్ అక్కడి నుండి అంజి దగ్గరికి వెళ్తాడు. అంజి, ఇంట్లో ఏమైందిరా అని విధంగా అడుగుతూ ఉంటే, అది కాదు బాబు అని అంటే, ఏం జరిగిందో చెప్పంజి అని విధంగా అంటూ ఉంటే, అంజి జరిగిందంతా కూడా దేవాంశ్కి చెప్పగానే దేవాంశ్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరోవైపు మాత్రం జానకి రామయ్య దగ్గరికి సునైన వస్తుంది. ఏమైందండి, అల్లుడు గారు అలాగే మన వైదేహి ఎప్పుడు వస్తారంట, ఎన్ని రోజులు అవుతుందో మన ఇంట్లో పండగ చేసుకోక అనే విధంగా సునైన అనగానే, అల్లుడు గారిని అడిగి వైదేహి చెప్తానంది అనే విధంగా అనగానే, అవునా అండి, మరి అల్లుడు గారితో మాట్లాడపోయారా అని అంటే, అల్లుడు గారు లేరు, మాట్లాడాక చెప్తానంది. అవునా, సరే అని సునైన అంటూ ఉంటుంది. అంతలోనే మందర ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇద్దరు వస్తారా, ఇక నువ్వు ఇక్కడికి వచ్చాక వైదేహి నువ్వు మాత్రం ఇక్కడే పర్మనెంట్ అయ్యేలా నేను చేస్తాను, ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు, నా మనవరాలి జీవితాన్ని నువ్వు తీసుకొని తందనాలు ఆడుతున్నావు కదా, కానీ నువ్వు మాత్రం ఇక్కడే చిక్కుతావు, ఇక నువ్వు నీ మెట్టింటికి నువ్వు వెళ్ళనివ్వను, నా మనవరాలు సియ ఏం చేస్తుందో ఎంత బాధపడుతుందో దాని బాధ నువ్వు కూడా అనుభవించేలా నేను చేస్తాను అని ఈ విధంగా మందర అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే మారుతి వచ్చి, అక్క వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు నాన్న, చెప్పు నాన్న చెప్పు, అలాగే బావగారితో ఎన్నో విషయాలు మాట్లాడాలి, అక్కతో ఎన్నెన్నో మాట్లాడాలి, ఎప్పుడు వస్తారు నాన్న అని మారుతి ఈ విధంగా అడుగుతూ ఉంటే, వస్తారా ఈ 2-3 రోజుల్లో వస్తారు అని అంటే, ఇక మారుతి మాత్రం ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు వెంటనే మందర మాత్రం, సంతోషపడు, ఇది సంతోషం లైఫ్ లాంగ్ ఉండదు, కొద్దిసేపే, ఈ కొద్దిసేపట్లో ఇక నీ అక్క ఎప్పటికీ నీ ఎదురుగానే నీతోనే ఉంటుంది అని ఈ విధంగా మందర అంటూ ఉంటుంది. దేవాంశ్ మాత్రం హాల్లోకి వచ్చి, అమ్మ, ఇందు, వదిన అనే విధంగా పిలుస్తూ ఉంటారు. వెంటనే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక దశరథ రామయ్య దేవాంశ్ని ఇలా అడుగుతూ ఉంటాడు. ఏమైంది అనే విధంగా అంటూ ఉంటే, నాన్న చెప్తాను, అందరి ముందు చెప్తాను అని ఈ విధంగా దేవాంశ్ కోపంగా అంటూ ఉంటాడు. ఇక కౌసల్య, ఏమైందిరా దేవాంశ్ అనే విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఊర్మిళ వస్తుంది. ఏంటి వదిన, ఏమన్నావు, నా భార్య అనాథ, రోడ్డు మీద దొరికిన ఒక అనాథ అని అన్నావా, అనాథ అని అనే ముందు అనాథ వెనుకాల తన భర్త ఉన్నాడు,
అలాగే ఇప్పుడు తను ఎందుకు అనాథ అవుతుంది? అలాగే వైదేహికి నేను తోడుగా ఉన్నాను. నేను తోడుగా ఉన్నంతకాలం వైదేహి అనాథ కాదు. తనకి కులం లేదు, మతం లేదు అంటున్నారు. నేను ఎప్పుడైతే వైదేహి మెడలో తాళి కట్టానో అప్పుడు తను నా భార్య అయింది. మన ఇంటి వంశాన్ని మోస్తుంది. తనకు కులం ఉంది, మతం ఉంది, తనకంటూ ఒక కుటుంబం కూడా ఉంది. ఒకరితో అనాథ అని చెప్పే ముందు తనకి తన భర్త ఉన్నాడు అని కాస్త మైండ్లో పెట్టుకొని మాట్లాడు వదినా అని కోపంగా దేవర్షి అంటూ ఉంటే వైదేహి మాత్రం ప్రేమగా దేవర్షిని అల్లరి చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఊర్మిళ అది కాదు మరిది గారు అనే విధంగా అంటూ ఉంటే మీరు ఇంకా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వైదేహి ఎలాంటిదో వైదేహి గురించి నాకు తెలుసు. నేను ఒకరు చెప్తే వినాల్సిన స్థితిలో నేను లేను అని ఈ విధంగా దేవర్షి అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇందు మాత్రం ఆ మాటలు విని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతటితో ఇలా ఎపిసోడ్ రివ్యూని ఎండ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది నేను ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.